కరెక్ట్‌గా 25 సంవత్సరాలు జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగి. అదేంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు పంచాయతీరాజ్ శాఖకి అంటే ఆ శాఖకి మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఎన్కౌంటర్‌లో చనిపోవడం జరిగింది. బాంబ్ బ్లాస్ట్‌లో. అది ఎక్కడంటే గట్కేసర్‌లో ఫ్లైఓవర్ కింద తనని బాంబ్ బ్లాస్ట్‌లో పీపుల్స్ వార్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోయి కరెక్ట్‌గా ఇప్పటికి 25 సంవత్సరాలయ్యింది. మరి ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో ఒక్కసారి మాధవరెడ్డి గారి యొక్క హత్య వెనక కారణాలేంటి? అసలు పీపుల్స్ వారికి మాధవరెడ్డికి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి? ఎందుకు పీపుల్స్ వార్‌లో మాధవరెడ్డి గారు ఎందుకు టార్గెట్ చేసి తనని హతమార్చడం జరిగిందనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ అంశాలు ఇది కరెక్ట్‌గా 25 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ అంశం ఒకసారి ప్రజల ముందుకు తీసుకురావాలి. దాంతోపాటు అసలు అప్పుడు ఏం జరిగిందనేది ఒక క్యూరియాసిటీ ప్రజలకు అందరికీ ఉంటుంది. ఆయన ఎందుకు చనిపోవడం జరిగింది, ఎలా చనిపోవడం జరిగిందనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షి కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే మాధవరెడ్డి గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ గారు అతను క్యాబినెట్లో తనకి ఆంతరంగిక సలహాదారుడుగా తనతో పాటు ట్రావెల్ అవ్వడం జరిగింది. తర్వాత ఉమామాధవరెడ్డి గారికి కూడా తను ట్రావెల్ అవ్వడం జరిగింది. దాదాపుగా ఆ ఫ్యామిలీతో ఒక 10-20 సంవత్సరాలు వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధంలో మరి ఆయన ఉన్న టైంలోనే తను చనిపోవడం జరిగింది. కాబట్టి అసలు ఆ హత్య వెనకాల ఏం జరిగింది, ఏముంది అనేది మనం కపిలవాయి దిలీప్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా నయీంకి బెల్లి లలిత నయీం మర్డర్కి మధ్య సంబంధాలు ఏంటి, అదేవిధంగా ఎలిమినేటి మాధవరెడ్డి గారి యొక్క సతీమణి ఉమామాధవరెడ్డి గారికి నయీంకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అనేక రకాలైనటువంటి చర్చలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. దిలీప్ కుమార్ గారు దాదాపు విన్నా, మీ ప్రశ్న విన్నా. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒక గ్రేట్ లీడర్ గురించి మీరు మళ్ళా జ్ఞాపకం చేసుకున్నారు. నేను కూడా ఆయన చిరస్మరణీయుడే కూడా డెఫినెట్లీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన నేత. ఎందుకంటే మాధవరెడ్డి గారు పాలిటిక్స్లో ఒక అరుదైన క్యారెక్టర్. ఆయన హానెస్ట్ మ్యాన్. రాజకీయాల్లో చాలా అరుదుగా నిజాయితీ పరులైన నాయకులు ఈ రోజులో కనపడుతున్నారు. రాజకీయాల్లో కరువైపోయారు. ఆల్మోస్ట్ ఎవరికి కూడా చూస్తే 99% ఇప్పుడంతా కరప్షనే తప్ప నిజాయితీ గల అట్లాంటి నేతలు తక్కువ ఉన్నారు. కాబట్టి మీరు రైట్ టైంలో అంటే ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ సిచ్యుయేషన్లో ఆయన జ్ఞాపకం చేశారు. మీకు ధన్యవాదాలు. అయితే నేను ఆయన దగ్గర ఆంతరిక కార్యదర్శిగా పనిచేశాను. నిజానికి నాకు పొలిటికల్ ఎక్స్పోజర్కి ఒక రకంగా ఆయన కారణం. ఎందుకంటే ఆయన నన్ను ఎక్కడో ఫారెస్ట్ సర్వీస్లో డిఎఫ్ఓగా పనిచేస్తున్నాను తీసుకొచ్చి తన సిబ్బందిలో ప్రైవేట్ సెక్రటరీ పెట్టుకున్నాడు. మామూలు విషయం కాదు. సో అదొక అవకాశం ఇచ్చాడు ఆయన. దాంతో ఎక్స్పోజర్ స్టార్ట్ అయితే పాలిటిక్స్లో నేను అట్లాగే కంటిన్యూ అవుతూ తర్వాత ఉమామాధవరెడ్డి, ఆయన మరణం తర్వాత ఉమామాధవరెడ్డి దగ్గర ఉంటూ ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ కూడా అంతరంగ కార్యదర్శిగా పనిచేసి ఆ రాజకీయాలతో ఉన్న సంబంధాల వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యా. సో ఒక రకంగా నన్ను తీసుకొచ్చింది మాధవరెడ్డి గారు అని చెప్పుకోవాలి. ఎక్స్పోజర్ టు పాలిటిక్స్ ఆయన ద్వారా జరిగింది. సో మీరు అన్నట్టు ఎందుకు ఆయన్ని చంపారు, బిగ్ నేను ఇంతకుముందు ఆయన హానెస్ట్ అన్నాను, మంచివాడు అన్నాను, ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అన్నాను. మరి ఇట్లాంటి వాళ్ళను పీపుల్స్ వార్ ఎట్లా ఎలిమినేట్ చేస్తుంది? చేయకూడదు కదా. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాడు. అత్యంత కీలకమైన శాఖ. ఈ హోం శాఖకు పోలీసులకి నక్సలైట్లకి పడదు. అది సహజంగా ఎప్పుడు కూడా నక్సలైట్లు టార్గెట్ అవుతారు పోలీసులకి. అరుదుగా పోలీసులు కూడా నక్సలైట్లు కూడా టార్గెట్ అవుతారు. ఇక వాళ్ళ మధ్య జాతి వైరం. కాబట్టి ఆ రోజులు ఏమైందంటే ఒకసారి హెల్త్ మినిస్టర్గా 9 months ఆయన చేసిన తర్వాత మాధవరెడ్డి గారు, అప్పుడు మీకు తెలుసు ఎన్టీఆర్ది అప్రహసనం, లక్ష్మీ పార్వతి, ఆ గౌడల తర్వాత ఈయన చంద్రబాబు గారితో సెయిల్ కావటం, తర్వాత వీళ్ళంతా కలిసి వైస్రాయ్లో మీటింగ్లు పెట్టడం, పాపం ఆయన 9 నెలలకే దించేయడం, వీళ్ళే అధికార పగ్గాలు చేపట్టడం. ఆ యాక్షన్ కూడా ప్రజలు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో రాటిఫై చేసి మళ్ళీ చంద్రబాబుకు బంపర్ మెజారిటీ కూడా మనం చూసాం. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ మార్పుని. ఆ సందర్భంలో మాధవరెడ్డి గారు చంద్రబాబు గారితో అసోసియేట్ ఉన్నాడు చాలా క్లోజ్గా. అందువల్ల ఏమైందంటే ఆ గ్రూప్ అంతా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఈయననే హోమ్ మినిస్టర్ చేశారు. మీకు జ్ఞాపకం ఉంటే అంతకుముందు ఎన్టీఆర్ క్యాబినెట్లో కూడా ఆయన 33 మంది మంత్రులను ఏకకాలంలో తీసి లాస్ట్ 10 months ఆర్ 1 year మొత్తం కొత్త మంత్రులు పెట్టాడు ఎన్టీఆర్. ఏకకాలంలో క్యాబినెట్ అందరూ తీసి పారేశాడు. తీసినప్పుడు అప్పుడు మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఆ 1 yearకి.
అప్పుడు ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా హోమ్ కూడా మంచిగా home minister చేశారు. చేశాడు 1 year చేశాడు. 1 year చేశారు. ఆ 1 yearలో మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎఫెక్టివ్ హోమ్ మినిస్టర్గా మాధవరెడ్డి గారికి అప్పుడు ఆ 1 yearలోనే మంచి పేరు వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు మళ్ళీ పగ్గాలు చేపట్టాడో ముఖ్యమంత్రిగా, అదే శాఖ మళ్ళీ ఇచ్చాడు ఆయన.